కాకినాడ దగ్గర జీ మామిడాడ అని ఉన్నది. కాకినాడ నుండి 30 కిలోమీటర్ల దూరంలో గొల్లల మామిడాడ అని ఉన్నది. అక్కడ ఒక ఆల్మోస్ట్ 130 years ఓల్డ్ సీతారామస్వామి టెంపుల్ ఉంటుందండి. అద్భుతమైన టెంపుల్. అసలు గోపురాలు ఉంటాయి, 3 గోపురాలు. అసలు గోపురాలు అప్పట్లో 130-140 సంవత్సరాల క్రితం అలాగ కట్టారు. అసలు శిల్పకళ అసలు లెవెల్లో టాప్ నాచ్. అసలు ఒక సివిల్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్ట్స్కి వాటికి అదొక లెసన్ కింద చేయొచ్చు. భక్తి లేకపోయినా పర్లేదు, నేను అందరికీ అది భక్తి ఉన్నా లేకపోయినా అది తర్వాత రావచ్చు. అసలు అప్పట్లో ఎలా కట్టారు చూడండి, అసలు అద్భుతమైన శిల్పకళా చాతుర్యం. సో డిఫరెంట్గా అందరూ ఎవరికైనా టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి గొల్లల మామిడాడ కాకినాడకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ కూడాను ప్రతి శ్రీరామనవమి ఘనంగా జరుగుద్ది. సో సీతారామ లక్ష్మణుడు చాలా అద్భుతమైన మూర్తులు, అసలు రియల్గా నిజంగా ఉన్నట్టు ఉంటాయి, భలే ఉంటాయి. ఆ శిల్పకళ కూడా మొత్తం శిల్పకళ కూడా ఏంటంటే ఒక్కొక్క గోపురం మీద ఒక స్టోరీ. ఒక గోపురం మీద ఏమో కంప్లీట్లీ దశావతారాలు, ఇంకో గోపురం ఏంటంటే మొత్తం రామాయణం ఉంటుంది, ఇంకో గోపురం మీద ఏంటంటే రాముడి యొక్క అస్త్ర దేవతలు ఒకటి ఉంటుంది, చాలా బాగుంటుంది. మరి ఇప్పుడు రాముడికి బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయువ్యాస్త్రం, రాముడికి అస్త్రదేవతలు అందరూ ప్రదక్షిణ చేస్తున్న ఒక దీన్ని ఇప్పుడు 3D ఇమేజ్లు అంటాం కదా, ఆ రేంజ్లో చెక్కారు. రేట్లలో 3D ఆర్కిటెక్చర్ ఆ రోజుల్లో ఆల్మోస్ట్ 130-120 years క్రితం అనుకుంటా. ఆల్మోస్ట్ 1901-2 అయ్యి ఉంటుంది. అదొకటి చాలా చాలా అద్భుతమైన క్షేత్రం. చాలా మందికి ఇది కూడా చాలా మందికి తెలుసును, కానీ విస్తృతంగా అవగాహన లేదు. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు చాలా బట్ అద్భుతమైన దేవాలయం, అది చాలా బాగుంటుంది.